రాష్ట్రంలో నేడు సామాన్యమైనటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఒక విధాన నిర్ణయం ఈనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, వైద్యం, దానికి అవసరమైనటువంటి వైద్య విద్య, బోధన ఆసుపత్రులు ఇవన్నీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటివి. నేడు రాష్ట్రంలో కొన్ని బోధనా ఆసుపత్రులు, కొన్ని హాస్పిటల్స్, వైద్యం అంతా ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రెండవది, మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది. విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ, వైద్యం అందనటువంటి ప్రాంతాల్లోనూ, ప్రైవేట్ ఆసుపత్రులు, అందులో అందుబాటు లేనటువంటి వైద్యం గురించి చాలా చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో ఇంకా డీటెయిల్స్లోకి నేను పోనక్కర్లేదు. మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే, కరోనా బారిన మనం పడ్డాం. గడిచిన ప్రభుత్వ కాలంలో కరోనా బారిన పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిసినాం. ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు. అనుభవం ఇది మనకి. అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలోనే కూడా జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారుల్ని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే, వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు, వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడీ చేసేస్తున్నారు. కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయాడనే బాధ కంటే మిగిలిన వారు, కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా ఆసుపత్రులు దొలిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది. నిజానికి నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేశాను. నాకు కూడా అదే అభిప్రాయం. ఇప్పటికీ భారతదేశంలో, మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగా చేయలేకపోతున్నాం. ఇచ్చేస్తున్నాం, ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు దోచుకోండి అని వదిలేస్తున్నాం. ఇంత ప్రభుత్వాలు కలిగి 80 సంవత్సరాలు స్వాతంత్రానంతరం అనుభవం కలిగి నేడేమో మీరు ఇష్టానుసారం దోచుకోండి, మీ ఇష్టం అన్నటువంటి స్వతంత్ర రాజ్యంలో ఇచ్చేస్తే ఇది ప్రభుత్వాలకి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి ధర్మమేనా అడుగుతున్నాను. మనకున్న రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి 9 కళాశాలలు గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి
నేతృత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు ఏ ప్రాతిపదికన చేశారు? 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఏ జిల్లాకైతే ఆసుపత్రి అవకాశం లేదు, ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించడం కష్టమవుతున్నటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో ఈ కాలేజీలన్నీ ఇవ్వడం జరిగింది. సుమారు 17 కాలేజీలు శాంక్షన్ తీసుకురావడం, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి కొన్ని కాలేజీలు అయితే, మిగతావన్నీ మనం ప్రభుత్వమే ఒక సిస్టమేటిక్ పద్ధతిని అనుసరించి ఈ కాలేజీలు నడవడానికి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందించి, ఆ విధానం అంటే ఏంటంటే 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ 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 అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. కానీ మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే, ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తున్నారు? మీరు వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. 80 సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? 80 సంవత్సరాలు చూశారు. ఇప్పుడైనా ఒక బోధన ఆసుపత్రి వస్తుంది, మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుందని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ప్రజల ఆరోగ్యం మీద మనం ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఇంత చిన్న విషయం ఇంత చర్చ జరగాల? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి, ఒక విద్యార్థిని అడగండి, తల్లిదండ్రులను అడగండి, ఒక పేషెంట్ని అడగండి, ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి, సాధారణమైన పౌరులను అడగండి, అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పోనీ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి. ఏ ఒక్కరూ దీనికి అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది. వైద్యం అనేటువంటి పేరుతో దోపిడైపోతుంది. ఇది నిర్వహించడానికి గడిచిన 5 సంవత్సరాలు చాలా కృషి చేశాం. మీ అందరికీ తెలుసు. గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం. వేల సంఖ్యలో క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం. రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం. ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ప్రతి హాస్పిటల్ మీద ఒత్తిడి పెట్టి, అధికారులను పెట్టి నిరంతరం మానిటర్ చేసి ఏ ఆరోగ్యశ్రీ కేసు వచ్చినా తిరస్కరించడానికి వీలు లేకుండా నచ్చజెప్పి ఒప్పించి చేయించే పని చేశాం. మీరు ఇవన్నీ ఎత్తేస్తే అసలు ఏం జరుగుతుంది? మన గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి. ఇప్పుడు అసలు జరుగుతుంది ఏంటంటే, ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఉంటాడు, అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్తో సంబంధం కలిగి ఉంటాడు. పేషెంట్ని తీసుకుపోయి బలవంతం తీసుకెళ్ళి హాస్పిటల్కి అందించేస్తున్నారు. అందిస్తే అతని ఆర్థిక స్తోమతకు తగ్గట్టు బిల్లు వేసే కార్యక్రమం జరిగిపోతుంది. అతనికి అవసరం ఉన్న టెస్టులు లేనివి అన్నీ రాసి ఇతను ఎంతైతే చెల్లించగలడో, ఇతను ఆస్తులన్నీ అమ్మేస్తే ఎంతైతే సరిపోతుందో అంత బిల్లు వేసి ఇచ్చేస్తున్నారు. ఆరోగ్యం అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకుని ఆ కుటుంబ సభ్యుల తాలూకా మూడ్ని అర్థం చేసుకుని దోపిడీ చేసుకునే కార్యక్రమం మనం వదిలేస్తే, నిజంగా మనం నిర్మమాటం మాట్లాడుకుంటే ఏముంది? కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టరు, అతను ఎక్కడ చదువుకున్నా ఆ డాక్టర్ ఆ హాస్పిటల్లో వైద్యం చేయాలంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది.
నువ్వు ఇన్ని లక్షలు నెలకు వసూలు చేయాలి. అదే కదా జరుగుతుంది. ఆ ఇన్ని లక్షలు వసూలు చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాము. మనం ఎవరికి వదిలేస్తున్నామండి ఇదంతా? ఎవరి దగ్గర వసూలు చేయమని మనం చెప్తున్నాం? ఇది ధర్మమేనా? అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా ఇది? దీన్ని అదుపు చేసేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వాలు? ఈ అవసరంతో మరి కొన్ని చట్టాలు తీసుకురావాలి, దీన్ని నిరోధించాలి. ప్రభుత్వం నడపగలదు. మిగతా పథకాలు ఇస్తున్నామని అంటే మిగతా పథకాల కంటే ఇది ప్రాథమికమైంది. విద్య, మెడికల్ విద్య, ఆరోగ్యం ప్రజలకు సంబంధించింది. చాలా క్రైసిస్లో ఉంది. ఏ కుటుంబం అయినా ఈనాడు ఈ రాష్ట్రంలో చెడిపోతుందంటే ఒక మధ్యతరగతి కుటుంబం వైద్యం చేయించుకోవడం ద్వారా చెడిపోతుంది. ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైద్యం ఒక్కటే ఆ కుటుంబాన్ని కుంగతీస్తుంది. నలుగురు పోయి ప్రతిరోజు 4,000 రూపాయలు కూలి సంపాదిస్తే ఇంటిల్లు 10 మంది తినడానికి బ్రతకదలుస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేసి ఇచ్చేస్తుంటే, కలెక్ట్ చేసేస్తుంటే, వాళ్ళ అమాయకత్వాన్ని దోపిడీ జరిగిపోతుంటే, కొద్దిమంది వ్యక్తులకి డబ్బంతా చేరిపోతూ ఉంటే మీరు చూసారా? రాష్ట్రంలో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయో మీరు లెక్కేస్తారా? ఎవరు చనిపోతున్నారో లెక్కేస్తారా? చూసారా? అధ్యయనం చేయరా? దానికి అవసరమైనటువంటి బోధనాసుపత్రులు తెచ్చి ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి విద్యను తెచ్చి 17 కాలేజీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెస్తే అది మళ్ళీ మీరు వచ్చి చిన్న విషయంగా అది ప్రైవేట్ పీపుల్కి అందజేస్తానని చెప్పడం ఇది ఎంత బాధ్యతారాహిత్యం. ఈనాడున్నటువంటి ప్రభుత్వం పెద్ద తప్పిదం ఇది. అన్ని విధానాల్లో కంటే ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. దీనివల్ల సమాజానికి చాలా ప్రమాదం జరుగుతుంది. రాజ్యాంగ బాధ్యతను మీరు వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వెంటనే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని కోరుతున్నాను. మీరు దానికి కారణాలు ఏం చెప్తున్నారు? మేము కూడా 50% సీట్లు ఇస్తున్నాం కదా. వైద్యం, ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉంటే ఎందులో చేరుతారో చెప్పమనండి విద్యార్థులు. ఎందుకు ప్రైవేట్ కళాశాలలో చేరడం లేదు చెప్పమనండి. దేశంలో ఉండేటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎక్కడైనా ప్రైవేటు బోధనా ఆసుపత్రులు, ప్రైవేటు కళాశాలల గురించి ఎక్కడైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? ఈ రాష్ట్రాన్ని మీరు ఎందుకు అప్పచెప్తారండి? కరెక్ట్ కాదు. మన దగ్గర ఉంది. మన ముందు మొన్న వచ్చినటువంటి కరోనాయే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్. ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో, ఎన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయో. అసలు ఈ దృష్టితోనే ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ మొట్టమొదటిగా తేవడం జరిగింది. 2 పథకాలు ఇప్పటికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కుటుంబం ఏదైనా చెడిపోవడానికి కారణం ఏంటి అని స్టడీ చేస్తే మిగతావన్నీ మానే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అన్నిటితో మెల్లిగా మేనేజ్ అవ్వగలుస్తున్నారు. ఒక రైతు కుటుంబం, ఆ ఇంట్లో ఒక సాధారణమైన కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం ఆ వచ్చినటువంటి హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆ కుటుంబం ఆవేలతో పతనం అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోతుంది. ఏదో ఒక రోజు ఆ బాధలు భరించలేక ఉడితారు తగిలించుకున్నటువంటి కుటుంబాలు చెడిపోయినవన్నెన్నో కేవలం ఆరోగ్యానికి వాళ్ళు ఖర్చు పెట్టే ధనాన్ని భరించలేక చనిపోయినటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలు కనిపిస్తాయి. అందుకోసమని ఆనాడు ఏం చేశామంటే ఆరోగ్యశ్రీ అలాగ రూపకల్పన చేసింది. ఇది నిలువరించాలంటే కేవలం మనం పంట పోతే పంటకి సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన ఆ రైతు మిగలడు. లేదు, ఏదైనా పంట నష్టం ఇస్తే సరిపోదు, విత్తనాలు సబ్సిడీ ఇస్తే సరిపోదు, కరెంటు ఫ్రీగా ఇస్తే సరిపోదు. కుటుంబం ఆపదలో పడినప్పుడు, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఎవరికైనా లక్షలాది రూపాయలు డబ్బు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆపగలిస్తేనే మనం ఈ మధ్యతరగతి పేద కుటుంబాలను ఆపగలుస్తాము, నిలువగలుస్తాము, ప్రాణాలతో ఉండగలుస్తారు, సంతోషంగా ఉండగలుస్తారని ఆలోచించి పెట్టినటువంటిది ఆరోగ్యశ్రీ. మళ్ళీ ఆరోగ్యశ్రీని కూడా మీరు డైల్యూట్ చేస్తారు. ఏదో అది చెప్పి ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య నియమన హాస్పిటల్ కట్టేశారని చెప్పారు. ఈవేళ అది డైల్యూట్ అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ అంటే గౌరవం లేకుండా చేస్తారు. మరి ప్రభుత్వం బాధ్యత వహించదా దానికి?
అందుకోసమే ఆరోగ్యశ్రీని అలా యాజ్ ఇట్ ఈజ్గా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది, మరింత మెరుగులు దిద్దింది, ఇంకా లోపాలంతా సరిదిద్ది అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేసి శభాష్ అనిపించుకున్నాం. ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో మళ్ళీ మీరంతా దిగజార్చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం తెచ్చింది అన్నది తీసుకొని ఇలాంటి రంగాల్ని మనం ప్రజలకు ఇచ్చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భం నేను మనవి చేస్తుంది. వైద్య విద్య ఏదైనా వైద్య విద్య మీరు ఇంత ఖరీదు చేసేస్తే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అతను ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి జరిగితే అతను విద్యార్థి బయటకు వచ్చి ఏం చేయాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్గా బయటకు వచ్చి ఎవరిని తినేయడానికి? అతనికి ఏమిటి సమాజంతో లింక్ ఉంటుంది? ఎన్ఆర్ఐ ద్వారా మీరు 70 లక్షలు చేస్తారు, అతను పూర్తయిన కూడా ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 5 కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని తినేయడానికి? మన వాతావరణం అంతా ఇదంతా ప్రైవేటైజ్ చేస్తే ఎటు వెళ్తుంది? ఆ చివరికి సామాన్యులందరూ ఫినిష్ అయిపోతారు. అయిపోయారు ఇప్పటికే. ఈవేళ కూడా ఏ కుటుంబాన్ని మీరు చింతతో ఉన్నారంటే హాస్పిటల్ బిల్లు చెల్లించలేకే చింతతో ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయాలా మనం? దాన్ని మరింత డైల్యూట్ చేయాలా మనం? ఈ నిర్ణయం తప్పు, మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వైద్య విద్యార్థికి సమాజం పట్ల ప్రేమ కలగడానికి ప్రేమ ఎక్కడ కలుగుతుందండి? నేను ప్రభుత్వ ధనంతో చదువుకున్నాను, సమాజానికి మళ్ళీ నేను కొంత సేవ చేయాలని ఈవేళ చాలామంది వైద్య విద్యార్థులకు కలిగినటువంటి భావన రేపు మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వలన కలగదని మీకు మనవి చేస్తున్నాను. ఇదంతా పొల్యూట్ అయిపోతుంది. కసి మీద నేను కోట్లు పెట్టి చదివి వచ్చాను, సమాజం మీద కసి తీర్చుకోవాలి, కరెక్ట్ చేయాలన్నటువంటి కసి మీద వచ్చి సమాజాన్ని మింగిస్తే పని చేస్తారు. అందుకోసం ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ఆనాడు తెచ్చినటువంటి ఒక స్కీము ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు తెచ్చామంటే ఈ సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి చెప్పుతామా? కరెక్టే, ఇవి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది మీకు అనంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇది కాదు చూడాల్సింది. మిగతా విషయాల్లో మీరు ఆలోచించండి. విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకు యాక్సెప్టబుల్ కాదు. ఏమాత్రం చైతన్యవంతుడైనా దీన్ని సహించడు. ఇలా అయితే ప్రజల్ని మనం నిలువుదోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేయడానికే ఈ నిర్ణయం అని భావించాల్సినటువంటి పరిస్థితి నేడు ఉందని మీకు మనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా శత్రువులైనా అంగీకరించక తప్పదు. వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. ఒక డాక్టర్ స్వయంగా ఊరొచ్చి పేషెంట్ని కలిసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. డాక్టర్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. కొత్త పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్, ఆఖరికి ఉద్దానం లాంటి ప్రాంతంలో ఒక రీసెర్చ్ హాస్పిటల్, మారుమూలైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు చూడండి. గడిచిన 80-90 సంవత్సరాలుగా కిడ్నీ మంచి నీరు దొరకకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, చనిపోతున్నారని అన్ని రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి. కానీ ఎవరు పూర్తి చేయలేకపోయినారు. అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు స్లోగన్స్ని. కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ కిడ్నీస్ పాడవడానికి కారణమైనటువంటి మంచినీరుని తేవడం అనేది ఒకటైతే వచ్చినటువంటి వారికి వైద్యం చేయించి ఆదుకోవడం ఇంకోటిగా 2 పథకాల్ని తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాలో తీసుకొని పోనీ మన కళ్ళెదురుగా మనం చూసాం. 800 కోట్ల రూపాయలు ఇచ్చి హిరమణలో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ని తాకకుండా నిలువరించగలిసి వాడి కిడ్నీ పాడవకుండా గెలిచినాం. ఒక 100 కోట్లు పెట్టి పలాసలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే, మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీకు మనవి చేస్తుంది. మీరు ఏం చేశారు చెప్పండి? వైద్యానికి సంబంధించి మీరు ఏం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలం మీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం కింద తెచ్చారా? 17 కళాశాలలు వైద్యంలో వస్తే ఇంటిల్లి 10 వైద్యులు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే
ప్రతి ప్రజలకి ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది సమాజానికి అవసరమా? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరమా చెప్పండి? ఎవరు వస్తారు? మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి వెళ్తాయి? రేపు పొద్దున్న అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు. అదే మనం కోరుకున్నది. ఈ విలువైన సమస్య అదే. ఇక్కడ వైద్య విద్య చదివి బయటకు వచ్చినటువంటి కసి మీద ఉన్నాడు. నాకు ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది, నేను పడి సమాజం మీద దోచేయాలి, ఎంత అక్రమాలను చేయాలన్నటువంటి సమాజం స్థితిలోన ఆ డబ్బు ఖర్చు పెట్టినటువంటి ఉన్నారు. తర్వాత ఇంకొకటి, ప్రభుత్వ కళాశాల లేకపోతే మెరిట్ కూడా వెనక్కి పడిపోతుంది. నేను అడిగాను ఒక డాక్టర్ని, ఒక సీనియర్ డాక్టర్ని అడిగాను, ఏమిటి సార్ దీనివల్ల ప్రమాదం? చెప్పాడు ఆయన, సార్ ప్రైవేట్ కళాశాలలు వచ్చేస్తే ఒక మెరిట్ లేనటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిపోతుంది వైద్యంలో, మెరిట్ ఉన్నటువంటి వ్యక్తులు వెనక్కి పడిపోతారు. ఆ ప్రభావం వైద్యం మీద ఉంటుంది. దిగజారిపోయినటువంటి విలువల కింద వైద్యంలో కనిపిస్తుంది. చాలా ప్రమాదం, ఇది అంగీకరించడానికి వీలు లేదన్నటువంటి మాట చెప్పారు. నిన్న అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని అడిగాను, ఏమి రాని అభిప్రాయం అని. వాడి ఇంట్లో దిగారు. వాడు 3 సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. వాడి క్లాస్మేట్స్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారట వాళ్ళు ఈ విషయం. ఏ ఒక్కరూ దాన్ని అంగీకరించడం లేదు. నేను ఇంకొక కుటుంబానికి పరామర్శకు వెళ్ళాను నిన్న. ఇంటిల్లు 10 పని చేసుకున్నటువంటి ఒక చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం, అత్యంత బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం. చిన్న వైద్యానికి ఆయనకి 4 లక్షల రూపాయల వైద్యం అయిందట. ఇంక ఇప్పటికీ అతని సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయించాలంటే బెదిరిపోతున్నారు. 4 సంవత్సరాలు వారు సంపాదించి మిగిలించుకున్న డబ్బుని ఒక చిన్న వైద్యానికి పీకేస్తే, అది మనం చూస్తూ తప్పలు కొడితే చేసుకోండి అని ప్రభుత్వమే దాన్ని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకి భూములు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి మీరు దోపిడీ చేసుకోండి ప్రజలని చెప్తే ఎక్కడ పోవాలి? ఇక్కడ ఈ సామాన్యమైన కుటుంబాల ఆరోగ్యం ఏమైనట్టు? వాళ్ళ గతి లేదా ఈ రాష్ట్రంలో? ఈ విధానాలు ఇంత ప్రమాదం ఉన్నాయని మనం చేస్తున్నాను. నేను ఒక మంచి డాక్టర్ని మీరు తయారు చేయకపోతే తరువాత అతని నుంచి మంచి వైద్యంలో ఎక్స్పెక్ట్ చేస్తాం. విలువలతో కూడిన వైద్యం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇది ప్రభుత్వాలకి, ఇది ఇతర విషయాలు లాంటిది కాదు. ఇది భారమైన ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ప్రభుత్వం భరించాలి. ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే 2 వైద్యం కలిసి ఉన్నాయి. తర్వాత మా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేము నమ్మింది ఒకటి సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడాలంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల మధ్యన ఆర్థిక అసమానతలు తగ్గాలంటే, అందరూ గౌరవంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని మాకు రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు నమ్మి అమలు చేసి ఆ ఆచరణని మళ్ళీ మా పార్టీకి అందించినారు. దాన్ని మేము కొనసాగిస్తాము. దానికోసం పోరాటం చేస్తాము. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. ఉద్యమాలు చేస్తాము. ఈ ప్రభుత్వం చేసిన విధానాల్ని అడ్డుకుంటాము. అవసరమైతే ప్రజలందరి చేత ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనే దిశ వైపు తీసుకెళ్తాము. ఇదంతా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద ఎత్తున పౌరులు ప్రభుత్వాన్ని నచ్చజెప్పే పని చేయాలని, ఆ మాయమాటల్లో పడొద్దని. మనం ప్రైవేట్ హాస్పిటల్ చూసాం, ప్రైవేట్ వైద్యం చూసాం, ప్రతి కుటుంబం ఎలా మోసపోతుందో చూస్తున్నాం. ప్రతిరోజు చూస్తున్నాం. మన బంధువులు, స్నేహితులు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఊరు వాళ్ళు ఎలా మోసపోయినారో, హాస్పిటల్కి వెళ్ళి మన సిస్టంలో ఎలా దోపిడీ జరిగిపోతుందో మనం చూస్తున్నాం. దీన్ని అరికెట్టే ప్రయత్నమే 17 హాస్పిటళ్ళు ప్రభుత్వ ఆజమాయిషీలో, బోధనాసుపత్రులు, కాలేజీలు కట్టి అనేక రకాల ఫెసిలిటీస్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని తిరగదోడడానికి మనం అంగీకరించకూడదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది విరమించుకోవాలని మనం చేస్తున్నాం. మీరు చాలా విషయాల్లోన ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే మార్చుతున్నారు. ఇది వ్యతిరేకత ఉంది, కానీ ప్రజలు బలిచ్చే కార్యక్రమం చేయొద్దని మనం చేస్తున్నాం. ఇది పర్మనెంట్గా మీరు ఒక వ్యవస్థ ఇచ్చేస్తే పర్మనెంట్గా దోచుకునే పని చేస్తారు. అందుకోసం దీన్ని మేము ఎంత మాత్రం మా పార్టీ తరఫున మేము అంగీకరించాం, దీన్ని వ్యతిరేకిస్తాం, యాజిటేట్ చేస్తాం. మా విధానం అందరికీ, పేదవాడికి తన పేదరికం
అడ్డు కాకుండా చదువు ఉండాలి. అయ్యో నేను పేదవాడును, ఈ రాష్ట్రంలో నేను వైద్య విద్య చదువుకోలేను, ఆ చదువుకోలేను అనే మాటే ఉండకూడదు. కట్టిక పేదరికం ఉన్న చదువుకోవడానికి మాత్రం మాకు ప్రభుత్వం ఉంది అనేటువంటి విధానాన్నే మేము అవలంబిస్తాం. దానికోసమే ఎవరు వ్యతిరేకించినా మేము పోరాటం చేస్తాం. మా విధానంలో మార్పు ఉండదు, మీ విధానాన్ని మార్చుకోమని విజ్ఞప్తి చేస్తాం. సెలవు. సార్, ప్రైవేట్ ఫారం పీపీపీ అంటే ప్రైవేట్ ఫారం కాదంటే చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. దానిపై ఓన్లీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఇది ప్రైవేట్ ఇవ్వడం కాదు, పీపీపీ అంటే తెలుసుకోవాలి ముందు అంటూ కూడా చెప్తారు. ఏంటి సార్ ఆయన దీంట్లో కాంట్రడిక్షన్ ఉంది కదా. మేము భరించలేము అని అంటున్నారు. అంటే ఏమిటి భరించలేదు? పీపీపీ ఏదట పేరు పెట్టినాయి, మేము భరించలేము, ఇవన్నీ చేయలేము అని అంటున్నారు కదా. అంటే ఏంటి? ఈ భరించలేని మొత్తాన్ని ఎవరి దగ్గర వసూలు చేయమని మీరు ఇతరులకు ఇస్తున్నారు? ఏ పేరైతే ఎందుకు ప్రజలకి? నువ్వు చేస్తున్నటువంటి విధానం వలన దాని రిప్రికేషన్స్ ఏంటి? నేను భరించలేని మొత్తం నువ్వు ఎవరి దగ్గర నుంచి భరించమని చెప్తున్నావు? వాళ్ళకి ఎవరు భరించమని చెప్తున్నావు? అతను ఆన్సర్లోనే, అతను క్వశ్చన్లోనే, అతను జవాబులోనే నీకు ఆన్సర్ కూడా ఉంది, మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఉంది. కేంద్రం కానీ నీతి ఆయోగ్ కానీ సూచించింది, దాని ప్రకారం వెళ్తున్నామని చెప్పి కొంతమంది మంత్రులు. కేంద్రం సూచించినప్పుడే మేము తిరస్కరించినాం కదా. మా రాష్ట్రంలో కుదరదు అన్నప్పుడే చెప్పేసి అమలు చేస్తాం మనం. అందుకే ఇంకో మోడల్ తెచ్చాం. పేద విద్యార్థి 15,000 రూపాయలు కడితే చాలు అతను సంవత్సరానికి. మధ్యతరగతి కుటుంబం పెద్దవాలి అని అనుకుంటే 15 లక్షలు కడితే చాలు. ఎన్ఆర్ఐ ఎవరైనా వస్తే 20 లక్షలు కట్టండి. వీళ్ళకి 50%, వాళ్ళకి 35%, 15%. దాన్నే కాదన్నటువంటి ప్రభుత్వం ఆనాడు అపోజిషన్, ఈనాడు రూలింగ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే మళ్ళీ అమలు చేస్తుంటే ఎలా? అంతకంటే ఘోరంగా అనుసరిస్తుంటే ఎలా? అది తప్పని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఇది అనుసరిస్తే ఎలా? అందుకోసం కాంట్రడిక్షన్ ఇదంతా. అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనకి ఏ గ్రామంలో చూసినా దోచేస్తున్నారు. ఆరోగ్యంతో కుటుంబాలు కుదేలైపోతున్నాయి. ఎవరింటికి వెళ్ళినా తలపట్టుకుంటున్నారంటే వాళ్ళకి మిగతా సమస్యలు లేవు. ఒక ఆరోగ్యం దగ్గర దోపిడీనే ఇప్పుడు ఈ సమాజంలో మనం ప్రభుత్వాలు ఎవరు నిరోధించలేకపోతున్నాం. అర్జెంటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడ్రస్ చేయకపోతే సామాన్యమైన కుటుంబాలు రాష్ట్రంలో మరి మిగలరు, దెబ్బతింటారు. ఆయనకి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయం మరీ ప్రమాదం. టాపిక్ అనేది ఇంకా మరి మార్చకండి. ఇది వెరీ నువ్వు రుసుకొని రాసేసి ఇవన్నీ వదిలేస్తుంది. అంటే కేంద్రంలో ఉంది ఒక స్కీమ్. కేంద్రం దేశవ్యాప్తంగా ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఆ స్కీమ్కి ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ప్రాంతాలు ఆ స్కీమ్ కింద పంపించాం. మిగతావి మనం ఒక స్కీమ్ పెట్టుకొని దాని కింద చేయడానికి. ల్యాండ్ ఎక్వైర్ చేయడం అంగీకరిస్తున్నారు కదా, కంప్లీట్ చేయలేదని ఆలే అంటున్నారు కదా, కొన్ని బిల్డింగ్స్ కట్టి మధ్యలో తీసారా అంటున్నారు కదా. అది మేము చెప్తున్నాం కదా. ఫస్ట్ ఫేజ్లో 5 కంప్లీట్ అయినాయి, సెకండ్ ఫేజ్ మరో 5 ఉన్నాయి, థర్డ్ ఫేజ్లో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్నాయి మనమే చెప్తున్నాం కదా. కేంద్రానికి పంపించడమే కాదు, మనం ఒక స్కీమ్ ఫ్రేమ్ చేస్తాం. ఆ స్కీమే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్. దాంట్లో ప్రభుత్వం సపోర్ట్ తోటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద హాస్పిటల్, బోధన ఆసుపత్రి ఆ మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి మీరు చూడండి. పార్వతీపురం లాంటి దగ్గరికి ఏ ప్రైవేట్ వాడు వెళ్తాడండి? వెళ్తే ప్రైవేట్ వాడు ఉంచుతాడు ఆ పార్వతీపురం ప్రజల్ని? వెళ్ళిన వెంటనే ఇన్ని టెస్టులు రాసి ఇస్తారు. కాకపోతే అవసరం లేని చచ్చిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. మీరు చూస్తున్నారు. దేనికి చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడు చచ్చిపోయాడు? చచ్చిపోయిన ఉండే ఇంకా బతుకుతాడని చెప్తుంటారు. దేనికి? ఆ బిల్లు వచ్చినంత బిల్లు ఎక్కడికి? ఆడు చెల్లించగలరా లేదన్నది అంచనా వేసి వీడికి ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి వరకు మనం చచ్చిపోయినాడికి అలా ఉంచవచ్చు, బతికినట్టు చెప్పొచ్చు మనం చెప్తుంటాం. ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఉంటే ఇలా ప్రజలను వదిలేస్తే ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనా? ఇది ప్రభుత్వాల బాధ్యత కాదా? ఇది చాలా అన్యాయం. ఇది ఇంత దోపిడీ ఎక్కడైనా ఉందా? అట్టుపక్కలు నగలు లాగేసినట్టే ఆడ ఆస్తి లెక్కేసి ఆడ ఆస్తి అయిపోయినంత వరకు హాస్పిటల్లో ఉంచి ఎక్కిస్తున్నారు. రోజుకి 2-3 కేసులు వస్తుంటాయి. బతిమాలతో రే ఆడికి ఏం లేదు, గోసిగుడ్డలు తప్ప ఇట్లా లేవు అని అంటే లేదు శవమేమో అని చెప్తున్నారు. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు విలేకరైతే మీరు కూడా కుటుంబాలే కదా, అది సాధారణమైన కుటుంబాలు కదా. శవం ఏమో అని చెప్తున్నారు.
వాళ్ళ తప్పు నేను నన్ను, ఎందుకంటే మనం పెట్టుకోమని ఇచ్చాం, పెట్టుకొని దోచుకోండి అని ఇచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళీ అల్ట పని చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ వస్తే ఆల్టర్నేటివ్ రానివ్వకుండా అడ్డుపడే పని కరెక్టా ఇది? ఇంకో బాధపడండి, ఇంకోలా జనరేట్ చేయండి. కానీ ఈ హాస్పిటల్స్, బోధనా హాస్పిటళ్ళు, ఆ వైద్యం అంతా మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తూ ఉంచుతాడు. ₹1 కోటి పెట్టి సీట్ కొని చదవడానికి మరో 1 కోటి పెట్టి ఆ డాక్టర్ గారిని సమాజం మీదకి వస్తే ఎంత కష్టం మీద ఉంటాడు అనుకుంటున్నాం? చంపేస్తాను, దుర్నులందరికీ చంపేస్తానని, బతుకున్నోళ్ళు చంపేసి డబ్బులు లాగేస్తాను. న్యాయం తప్పేముంది? 2 కోట్లు ఖర్చు పెట్టుకుని ఇది చాలా ప్రమాదం. ఇది బాధ్యత లేకుండా వదిలేయడం కరెక్ట్ కాదు. నేను అందుకోసం ఈవేళ ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి దీన్ని డైల్యూట్ చేయకండి. మాలాంటి వాళ్ళ మాటలు ఈ ప్రభుత్వానికి చైతన్యాన్ని కలిగిస్తాయని, మార్చుకుంటారని నేను కోరుతున్నాను. నమస్కారం. వన్ ఆఫ్టర్ వన్ చెప్పండి. మెడికల్ కాలేజీలు ప్రస్తుతానికి అవసరం లేదు, అంతంత సీట్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజీల ఆవశ్యకత లేదని డొక్కాలాంటి వ్యక్తులు మాట్లాడారు, కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా చూడాలి? మరి ప్రైవేట్గా ఎందుకు ఇస్తున్నాడు? అసలు నేను ఇప్పుడు కాలేజీలు ఎందుకు ఇస్తున్నాడు? చంద్రబాబు తెలియదా సార్ ప్రజల ఆరోగ్యం? తెలియదు. నువ్వు అడుగు, ఆయన అడుగు, నేను ఎందుకు అడుగుతాను? నేను చెప్తున్నాను, దీని ద్వారా చెప్తున్నాను. మీరు అడగండి, నేను అడుగుతున్నాను, దీని ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా అసలు స్కీమ్ అంతా మీకు కనిపిస్తుంది కదా. ఎన్ఆర్ఐకి సీట్లు రిజర్వ్. ఎవరు ఎన్ఆర్ఐలు? చదువుకొని ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? వాళ్ళకి సేఫ్గా సీట్ ఉంటుంది మన రాష్ట్రంలో. అమెరికాలో పెరిగి పెద్దయి అన్ని సేవలన్నీ అక్కడే అందించినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలకి సీట్ రెడీగా ఉంటుంది. ఇక్కడ 70 లక్షలు చదువుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయారు, అయిపోయినట్టే కాలేజీ నుంచి మూట కట్టుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఏమిటి ఇది? ఎవరికి తెలియదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్కి పీపీపీ మోడ్లో ఇస్తున్నామని చెప్తారు. ఇప్పుడు ఇస్తారు, తర్వాత డైల్యూట్ చేస్తారు. ఎవరు ప్రైవేట్ పీపుల్ ఎందుకు చేస్తారండి? వాళ్ళు నష్టానికి ఎందుకు చేస్తారు? చేయరు. లాభం వచ్చేదాకా కండిషన్స్ని రివైజ్ చేయాల్సిందే మనం. ఆ లాభం కూడా వాళ్ళ లెవెల్లో, వాళ్ళు ఊహించిన లెవెల్లో లాభం వస్తేనే చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కేసు వెళ్తే హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఉంది కానీ మరింత నువ్వు ఎంత పెడితే కానీ ఆరోగ్యశ్రీ కేసు మా అందరికీ, మన కుటుంబాలందరూ రోజు అలవాటే కదా ఇది. ప్రైవేట్ పీపుల్ లాభంకి చేస్తాడు, వాళ్ళు నిందించడానికి లేదు. ప్రభుత్వం బాధ్యత, ఇది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. యూ కాంట్ అవాయిడ్ కదా, నువ్వు తప్పించుకోలేవు కదా, నువ్వు ఉండి తీరాలి, ప్రభుత్వం ఉండాలి దీనికి. ఆ బాధ్యత గడిచిన ప్రభుత్వం చేసింది. నువ్వు చూసేనే చెయ్యి, నేర్చుకోకపోతే ఎలా? గడిచిన ప్రభుత్వం నిన్నటి వరకు చేసింది, చక్కగా ఆరోగ్యశ్రీ నడిపింది, హాస్పిటల్ తెచ్చింది, మందులు ఇచ్చింది. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే బిల్లు లేదని చెప్పి అంటున్నారు, అక్కడ ఒక మందు బిల్లు కూడా లేదని అంటున్నారు. అంటే నువ్వేం చెప్తావు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్తున్నావు. ఇలా బాధ్యత వదిలేసి ప్రజలకు బట్టలు ఇప్పేసి దోసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు.